పార్టీల అధ్యక్షులు మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, లేక వాళ్ళ పక్కన సలహాదారులు కానీ వ్యూహకర్తలు కానీ ఇలా చెప్తారో అయితే అర్థం కావట్లేదు. ఇంతకుముందు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో బ్రహ్మాండంగా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కానీ ఆయన పక్కన కూడా కొందరు ఆ పాజిటివ్ ఎనర్జీని చెడగొట్టుకున్నారు. ఎందుకంటే కేసులు పెట్టారు. టీడీపీ నాయకుల మీద, టీడీపీ మాజీ మంత్రుల మీద, టీడీపీ అధ్యక్షుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎవరు లాభపడ్డారు? వైసీపీ నష్టపోయింది భారీగా. కూటమి పార్టీలు కానీ కూటమి అధ్యక్షులు కానీ లాభపడ్డారు. ఎందుకని? కేసులు పెడితే ఆశీర్వచనాలు, జైలుకి వెళ్తే సానుభూతి లభిస్తుంది. కేసుల వల్ల జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి కలుస్తుంది. ఇది పార్టీ కూటమి అధ్యక్షులు ఇప్పుడైనా గుర్తించాలి. ఇప్పుడు మీరు అధికారంలోకి బ్రహ్మాండమైన పాజిటివ్ ఎనర్జీతో వచ్చారు. ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? మీకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి సానుభూతి వచ్చేలాగా చేసిన వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారు? 20 మాసాలు అయింది. ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆయన ఈ వ్యతిరేకత వచ్చే సలహాలే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండి? అలా కాదు, అది తప్పు సార్. మీ పక్కన బాగా ఫిల్టర్ చేసుకోండి. మీ పక్కన ఉన్నోళ్ళు మీకు వ్యతిరేకత వచ్చే సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నారు. తాతా సుబ్రహ్మణ్యాన్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు? కొన్ని విషయాలు నాకు తెలుసు, మీకు పార్టీ అధ్యక్షులు తెలియట్లేదు. వ్యూహకర్తలకి, ప్రపంచ జ్ఞానులు వ్యూహకర్తలకు తెలుస్తాయి కొన్ని. మీరు ఎంతమందిని వైసీపీ వాళ్ళను జైలుకు పెట్టి, కేసులు పెట్టి జైలుకు పంపిస్తే అంత సానుభూతి వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు గమనించట్లేదు. ఇప్పటికైనా గమనిస్తున్నారేమో. మీ మేధావులు చెప్తున్నారో లేదో తెలీదు. నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, కేసులు పెట్టారంటే ఆశీర్వదించినట్టు, జైలుకి వెళ్ళారంటే సానుభూతికి, మన దగ్గర ఉన్న సానుభూతిని వాళ్ళ దగ్గరికి పంపించినట్టు, మనము అధికారం మనంతకు మనమే బదలాయింపు చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో ద్వారా తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి అధ్యక్షులు, అన్ని పార్టీల అధ్యక్షులకి చెప్తున్నాను. కేసులతో, జైళ్లతో సానుభూతి కలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలని మరీ తెలియజేస్తున్నాను. 20 మాసాలైంది. ఇంతవరకు నేను గుర్తు రావలేదా అండి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా సరే మీరు నన్ను ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నాను. రాజకీయ ఎన్నికల వీకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.